జనంలోని కుటుంబ సభ్యులు ఒకే వేదికపై దేవాలయం ప్రతిష్ఠ సందర్భంగా కలవడం సంతోషంగా ఉందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ అన్నారు. విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే రమేష్ బాబు తమ స్వగ్రామమైన సిరిసిల్ల జిల్లా నాగారంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం, రామచంద్రస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే వేదికపై బాబాయి విద్యాసాగర్ రావు, అబ్బాయి రమేష్ బాబు కనబడంతో వాతావరణం సందడిగా మారింది. తమ కుటుంబం సమిష్టి కృషితో కోదండ రామాలయం అభివృద్ధి చేసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈనాడు చాలా సంతోషకరమైనటువంటి విషయం. కొత్త ఒక దేవాలయాన్ని నిర్మించుకోవడం, దాని ప్రతిష్టాపన జరగడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆగ్రహాన్ని కూడా మళ్ళీ ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు వారు డబ్బులు శాంక్షన్ చేయడానికి ఒప్పుకొని చాలా చక్కగా ఇదివరకే ఎమ్మెల్యే గారికి అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని యొక్క ఎస్టిమేట్స్ అవన్నీ కూడా విశాఖపట్నంలో ఇదే విధంగా వాళ్ళు ఇదివరకే అక్కడనే తయారు చేసి ఇక్కడనే ఫిక్సప్ చేస్తారు. మొత్తానికి కోదండరాములు గుట్ట అంటే మాకు చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళం, ఉన్న వాళ్ళం ఎవరికైనా ఉంటది కదా, చాలా అటాచ్మెంట్ ఉంది. మా గారు విద్యాసాగర్ రావు గారు పెట్టడం జరిగింది. దాంతోనే అది వేములవాడ వారికి కనిపించేది ఆంజనేయ స్వామి విగ్రహం. దాంతో ఈ ప్రాంతానికి శోభ ప్రారంభమైంది. సరే, ఏదేమైనా కానీ గుడి పెద్దగా కావాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వారితో మాట్లాడి దానికి ఒక 80 లక్షల రూపాయలు తీసుకొని ఇవాళ చాలా గొప్పగా ఆ దేవాలయం పూర్తయింది. ఆంజనేయ స్వామి దానికి కూడా ఒక 80 లక్షలతో పర్యాటక సంస్థ వారు చేయడానికి వారు కూడా సిద్ధపడ్డారు. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. నాగారం గ్రామ ప్రజలే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి